ధన్యవాదాలు అధ్యక్ష. అన్నా 2 నిమిషాలు అధ్యక్ష, 2 నిమిషాలు అధ్యక్ష. మీరు ఇచ్చిన సమయంలో కంప్లీట్ చేస్తా. మొట్టమొదటిసారి అవకాశం ఇచ్చారు కాబట్టి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. పర్యాటక శాఖ సాంస్కృతిక కళల సబ్జెక్ట్ నాకు ఇచ్చారు కాబట్టి ప్రతిసారి మనం అనుకుంటాం అధ్యక్ష, నిజంగా కూడా మన తెలంగాణ కోటి రత్నాల వీణ అని ప్రతిసారి చెప్పుకుంటాం. నిజంగా కోటి రత్నాల వీణ అధ్యక్ష. ఎన్నో కళలకు మన తెలంగాణ పెద్ద ఖజానా, పర్యాటక స్థావరాలకు ఇదొక నజరానా. ఇదే మన గొప్ప తెలంగాణ అధ్యక్ష. అధ్యక్ష 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 వాస్తవంగా విప్లవాలకు కానీ, కళ్ళకు కానీ, కళాకారులకు కానీ, ఆధ్యాత్మిక దేవాలయాలకు కానీ మన తెలంగాణ పుట్టినిల్లు అధ్యక్ష. అధ్యక్ష, ఈసారి మనకు టూరిజంకు దగ్గర దగ్గర 619 కోట్ల 38 లక్షలు 619 కోట్ల 38 లక్షలు మనం ఈసారి మన బడ్జెట్లో పెట్టుకున్నాం అధ్యక్ష. విషయం లోతుకు పోకుండా అధ్యక్ష, ఇంతకుముందే టూరిజం విషయంలో మన గంగుల కమరాకర్ మాట్లాడుతూ ఉండే అధ్యక్ష. ఎక్కడ కూడా గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎక్కడ కూడా ఎవరు ఆబ్జెక్షన్ చెప్పలేదు అధ్యక్ష. టూరిజంకి నాకున్న లెక్కల ప్రకారంగా ఆన్ రికార్డ్ మాట్లాడుతున్నా అధ్యక్ష. ఇది నేను రాసుకునేది కాదు. గత 3-4 సంవత్సరాలుగా బడ్జెట్ శాంక్షన్ చేసేది ఒక ఎగ్జాంపుల్గా చెప్తా ఉన్నా అధ్యక్ష. 2021కి 520 crores అలొకేషన్ చేసి 200 కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష. 22-23కి 824 కోట్లు అలొకేట్ చేశారు. 255 కోట్లు మాత్రమే రిలీజ్ చేశారు అధ్యక్ష. 23-24 గాను 820 కోట్లు అలొకేట్ చేసి 177 కోట్లు మాత్రమే రిలీజ్ చేశారు అధ్యక్ష. అధ్యక్ష, నిజంగా కూడా మన తెలంగాణ టూరిజాన్ని డెవలప్మెంట్ చేయాలి అనేటువంటి ఆకాంక్ష ఉండింటే అధ్యక్ష, మరి ఎందుకు పూర్తి స్థాయిలో బడ్జెట్ని ఖర్చు పెట్టలేదు అధ్యక్ష? మరి ఖర్చు పెట్టి ఉంటే ఆ రోజు మేము చేసినాం అని ఇప్పుడు ఎట్లా చెప్పుకుంటున్నారో చెప్పుకోవడానికి అవకాశం ఉంటుండే అధ్యక్ష. అట్లా ఖర్చు పెట్టక తీరా ఎంతసేపు ఉన్నా అధ్యక్ష బట్టగాల్చి మీద పడేసే కార్యక్రమం చేయడం వల్ల ఏమైతుంది అధ్యక్ష? మన రాష్ట్రానికి నష్టం జరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష, ఈ రాష్ట్రంలో టూరిజం స్పాట్స్ మరి ముఖ్యంగా మొన్న ఈ మధ్య మా టూరిజం మంత్రివర్యులు మా ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యే అందరినీ తీసుకెళ్లి నల్లమల అటవీ ప్రాంతం పూర్తి స్థాయిలో ఏ విధంగా చేద్దాం, మన తెలంగాణలో టూరిజం ఈసారి ఇంత పెద్ద ఎత్తున 619 కోట్లు పెట్టుకున్నాం కాబట్టి పూర్తి స్థాయిలో ఎట్లా వాడుకుందామనే ఆలోచనతో అనునిత్యం పాటుపడతా ఉన్నాడు అధ్యక్ష. మరి దానిలో భాగంగా మన రాష్ట్రంలో పెద్ద ఎత్తున టూరిజం స్పాట్స్ ఉన్నాయి అధ్యక్ష. ఖచ్చితంగా దీన్ని డెవలప్మెంట్ చేసుకుంటే మన రాష్ట్రానికి పెద్ద పేరు తెచ్చిపెట్టేటువంటి అదే మాదిరిగా బిజినెస్ కూడా అవుతా ఉంది అధ్యక్ష. మరి దానిలో భాగంగా మా పాలమూరు జిల్లాకు, ఉమ్మడి పాలమూరు జిల్లాకు వస్తే నల్లమల అడవి ప్రాంతంలో ఉన్నటువంటి అనేక టూరిజం స్పాట్స్ మొన్ననే పెద్దలు తీసుకెళ్లి చూపించడం జరిగింది అధ్యక్ష. ఆ రోజు దామోదర్ రాజనరసింహ గారు మంత్రివర్యులు అదే మాదిరిగా జూపల్లి కృష్ణారావు గారిని తీసుకెళ్లి చూపించాం అధ్యక్ష. అదొక్కటే కాకుండా జూరాల బ్యాక్ వాటర్, నా కాన్సెన్స్ చూస్తే జూరాల బ్యాక్ వాటర్ అధ్యక్ష టూరిజం స్పాట్ ఉంది అక్కడ అధ్యక్ష. అదే మాదిరిగా మా చంద్రగఢ్ కోట అధ్యక్ష అసలు ఎక్కడ చూసి లేకుంటారు అధ్యక్ష. దగ్గర దగ్గర చాలా ఎత్తైన కోట మీద కోనేరు స్టోన్ పైన నీళ్ళు ఉంటాయి అధ్యక్ష. ఎక్కడి నుంచి వస్తే ఎవరికి తెలియదు అధ్యక్ష. ఆ నీళ్లు ఎప్పుడు ఎండిపోలేదు అధ్యక్ష. అటువంటి మహత్తరమైనటువంటి టూరిజం స్పాట్స్ మా దగ్గర ఆత్మకూరులో పరమేశ్వర చెరువు అధ్యక్ష. అసలు మనము క్రియేట్ చేస్తాం కానీ న్యాచురల్ గా చెరువు మధ్యలో శివుని గుడి ఉంటుంది అధ్యక్ష. ఎప్పటికీ వాటర్ ఉంటాయి, దగ్గర దగ్గర 100 సంవత్సరాల నుంచి ఉన్నాయి వాటర్. ఆ వాటర్ ద్వారా ఎప్పుడు కూడా గుడి పడిపోవడం కానీ డ్యామేజ్ కావడం జరగలేదు అధ్యక్ష. అదే మాదిరిగా మా దగ్గర ఉన్న సంగమండ డ్యామ్ కూడా ఒక టూరిజం ప్లేస్ గా తీసుకోవాలి అధ్యక్ష.
అదే కాకుండా అధ్యక్ష మా దగ్గర దత్తపీఠం ఉంటుంది అధ్యక్ష. దత్తపీఠం అక్కడ కర్ణాటకకు ఇక్కడ తెలంగాణకు మధ్యలో ఒక ద్వీపం ఉంటుంది అధ్యక్ష. కర్ణాటక నుంచి కూడా వందల వేల సంఖ్యలో అక్కడికి యాత్రికులు వస్తారు. తెలంగాణకించి కూడా అటుకెంచి వచ్చినా ఇటుకెంచి వచ్చినా మధ్యలో ఉన్నటువంటి బోట్లో పోవాల్సి వస్తుంది అధ్యక్ష. చాలా చక్కటి ప్రాంతం, పూర్తి మహారాష్ట్రలో దగ్గర ప్రతిసారి కూడా 40 రోజుల దీక్ష చేసేటప్పుడు వందల వేల సంఖ్యలో మహారాష్ట్ర నుంచి వచ్చి భక్తులు అక్కడ వాళ్ళ మొక్కులు తీర్చుకుంటారు అధ్యక్ష. మా నియోజకవర్గం అధ్యక్ష, మా నియోజకవర్గం పేరు మఖస్థలము, ఇప్పుడు మక్తల అధ్యక్ష. ఒరిజినల్ పేరు మఖస్థలము అంటే యజ్ఞ యాదాదులు జరిగేటటువంటి స్థలం అధ్యక్ష. ఆనాటి చోళ రాజులు కట్టినటువంటి గుళ్ళు గోపురాలు మా దగ్గర దేవాలయాలు అయితే పడమటి ఆంజనేయ స్వామి, మల్లికార్జున స్వామి, వేణుగోపాల స్వామి, నాగరేశ్వర స్వామి, కుంభేశ్వర స్వామి, ఉజ్జలి మహాంకాళి నల్లజానమ్మ స్వామి, గుడబలూరు వెంకటేశ్వర స్వామి, మాగనూరు నరసింహస్వామి, ఇంకా అదొక్కడే కాకుండా అధ్యక్ష మా పక్కనే ఉన్నటువంటి కురుమూర్తి స్వామి దేవాలయాలు అధ్యక్ష. అదే మాదిరిగా పేదల తిరుపతిగా కొల్చబడేటువంటి మన్నెంకొండ, అదే మాదిరిగా నిజాముద్దీన్ దర్గా, ఈ విధంగా అసలు ఎక్కడా చూడని అది పర్యాటక కేంద్ర అధ్యక్ష. 1000 స్తంభాల గుడి అంతే, ఎప్పుడు కూడా నోచుకోలేదు అధ్యక్ష. అటువంటి పుణ్యక్షేత్రాలు మా దగ్గర. మరీ ముఖ్యంగా అధ్యక్ష, కర్ణాటకలో ఉన్నటువంటి ఆల్మట్టి నారాయణపూర్ డ్యాంలో నిండి బయటకు వచ్చిన కృష్ణా నది మా తల్లి ఇక్కడ మక్తల్ నియోజకవర్గంలో మా ప్రాంతంలో మన తెలంగాణ తాకుతుంది అధ్యక్ష. ఆ తాకే ప్లేస్లో కృష్ణ మరియు భీమా సంగమం గొప్పగా ఆధ్యాత్మిక ప్లేస్ కూడా ఉంది అధ్యక్ష. ఇటువంటి ఆధ్యాత్మిక ప్లేస్ ఉన్నటువంటి మా నియోజకవర్గంలో ప్రతి 12 సంవత్సరాలకు ఒక్కసారి పుష్కరాలు ఘనంగా జరుగుతాయి అధ్యక్ష. ఆ పుష్కరాల సమయంలో మనం ఒకవేళ నిజంగా కూడా మనం టూరిజం డెవలప్మెంట్ చేసుకోవాలనుకుంటే అసలు చూడని కనివిని ఎరగని చూడని విధంగా మా దగ్గర పుష్కర స్నానాల కోసం ఘాట్లు నిర్మించి పెద్ద ఎత్తున దేవాలయాల్ని 1000 స్తంభాల గుడి, నాగరేశ్వరం గుడి, ఇక్కడ నుంచి సొరంగ మార్గం ఉంది అంటారు అధ్యక్ష. మక్తల్ మల్లికార్జున స్వామి గుడికించి ఎక్కడికి శ్రీశైలానికి అంటారు అధ్యక్ష. అధ్యక్ష మరి ఇటువంటి చక్కటి కార్యక్రమాలు మరి ఆ రోజు వాళ్ళు ఇంతకుముందు మాట్లాడినటువంటి ప్రతిపక్ష నాయకులందరికీ కూడా విమర్శిస్తలేని అధ్యక్ష. ఒకవేళ నిజంగా కూడా శ్రీశైలం కానీ మిగతా ఇతరత్ర మన దిక్కున్నటువంటి ప్రాంతం ఈగల్పెంట కానీ దోమలపెంట కానీ లేకపోతే నల్లమల అడవుల్లో ఉన్నటువంటి ఎన్నో ప్రాంతాలు అక్కమాది గుహలు కానీ ఇవే మక్తల నియోజకవర్గంలో ఉన్నాయి కానీ ఇవన్నీ కూడా అధ్యక్ష బడ్జెట్లో అలొకేట్ చేసి ఒకవేళ నిజంగా కూడా దృష్టి సారించి ఉండింటే ఈరోజు మన దగ్గర చెప్పుకోవడానికి టూరిజం స్పాట్లు ఎక్కువ ఉంటుండే అధ్యక్ష. అధ్యక్ష ఇంకొక మాట అధ్యక్ష, మరి దీన్ని కూడా పూర్తి స్థాయిలో నేను కల్కులేట్ చేస్తే అధ్యక్ష నాకు ఎక్కువ సమయం కూడా వద్దు అధ్యక్ష. నాకు ధన్యవాదాలు అధ్యక్ష. నేను అప్పటి నుంచి మీరు అవకాశం ఇస్తారేమో మా సోదరుడు అన్న కేటీఆర్ గారు లేనప్పుడు మాట్లాడితే నేను కొన్ని 1-2 విషయాలు చెప్పేది ఉంది, ఎక్కడ కాంట్రవర్సీకి పోకుండా చెప్తా ఉన్నా అధ్యక్ష. ఈ విధంగా ఉన్నప్పుడే ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష ఈ విధంగా టూరిజం స్పాట్ని ఇక్కడ కూడా ఇప్పుడు మా ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఈసారి పెద్ద ఎత్తున 18 కోట్లు పెట్టినారు కాబట్టి పూర్తి స్థాయిలో వినియోగించుకొని మన ప్రాంతం తెలంగాణలో ఉన్నటువంటి టూరిజం స్పాట్స్ అన్నిటి కూడా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేయాల్సినటువంటి అవకాశం ఉంది అధ్యక్ష. ఇంకో మాట అధ్యక్ష, ఒక్క నిమిషం. మా నియోజకవర్గానికి వస్తే అధ్యక్ష